Hello friends, welcome to Sainika Sanjay Reddy, retired Air Force. Friends, SSC GD 2025 ఎగ్జామినేషన్ కి సంబంధించి మన దగ్గర 4 months అంటే 120 డేస్ వరకు మనకు ఇప్పటి నుంచే టైం అంటే ఉందన్నమాట. ఈ 120 డేస్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే మనము 140 వరకు మనం రీచ్ కాగలమా, CASF జాబ్ మనకు ఈ ఉన్న నోటిఫికేషన్ లో మనము అచీవ్ చేసుకోగలమా, అండ్ ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేసుకుని ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే ఈ యొక్క 120 మార్క్స్ అబౌవ్ లేదా మాక్సిమం 140 వరకు మనము ఈ యొక్క మార్క్స్ అనేది రీచ్ కాగలమా అనే చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంటుందండి. ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి రైట్ SSC GD 2025 కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి చాలా చాలా బ్రహ్మాస్త్ర లాంటి స్టడీ ప్లాన్ కాబోతుంది ఈ వీడియో రైట్. సో ప్రాపర్ గా వీడియోలో ఉన్న స్ట్రాటజీ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యారంటే డామ్ షూర్ మీకు CASF జాబ్ వరకు కన్ఫర్మ్ గా మీకు SSC GD లో మీరు కొట్టొచ్చండి రైట్. సో లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోలో మనము ఇవ్వబోయే స్ట్రాటజీ ఏంటి, ఏ టైంలో ఎలాంటి ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఏ మెటీరియల్ ప్రిపేర్ కాకూడదు, ఏ మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలి, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో నేను మీకు అందజేస్తానండి రైట్. బిఫోర్ దట్ చూడండి, ఈ యొక్క మన సైనిక యాప్ లో నేను మీకు అందిస్తున్న కోర్సు యాజ్ పర్ ది స్ట్రాటజీ పరంగానే మేము మీకు కోర్స్ అనేది అందివ్వడం జరుగుతుందండి. మెయిన్ కోర్స్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, టాపిక్ వైజ్ క్వశ్చన్స్, వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మీకు ఒక ఫ్రీ బుక్ కాన్సెప్ట్ అనేది ప్రీవియస్ ఇయర్ బుక్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ గైడెన్స్ అనేది మీకు పర్ఫెక్ట్ గా దొరుకుతుంది. సో దట్ మనము ఆ 120 స్కోర్ నుంచి 140 స్కోర్ వరకు రీచ్ కాగలిగే స్ట్రాటజీని విత్ ద బెస్ట్ మోటివేషన్ అండ్ బెస్ట్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఇక్కడ మన కోర్సులు మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. విత్ ద బెస్ట్ కాంటెంట్ జస్ట్ ఫర్ 899 రూపీస్ లోనే ఈ కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నది ఏంటంటే 29 రూపీస్ లోనే మీకు విత్ ద గైడెన్స్ అనేది కూడా వస్తుంది. దాంతో పాటు ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన టాపిక్ దానికి సంబంధించిన చార్ట్ సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ అన్ని కైండ్ ఆఫ్ షిఫ్ట్ లకు మీకు SSGDకి సంబంధించి మీకు అందుబాటులో ఉంచడం జరిగింది సైనిక యాప్ లో. దయచేసి డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దండి. సో లెట్ us కమింగ్ టు ద పాయింట్ రైట్. చూడండి, మనకి ఇక్కడ SSC GD లో మనకు వచ్చిన నోటిఫికేషన్ యొక్క వేకెన్సీస్ తెలుసు రైట్. సో ఈసారి కట్ ఆఫ్ కొంచెం హైగానే ఉంటుంది, ఇది మాత్రం గ్యారంటీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి రైట్. సో సార్ ఒకవేళ పేపర్ తక్కువ ఇస్తే ఎలా ఉంటుందంటే నేను ఎవరైనా సరే అండి ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకే జాబ్ వస్తుంది అని మాత్రం నేను చెప్పగలను. రెండో విషయం వచ్చేసి ఎగ్జామ్ డేట్ జనవరి, ఫిబ్రవరి. ఈ విషయాలు మీకు అందరికి తెలియాల్సిందే, చాలా మందికి తెలుసు కూడా. ఎగ్జామ్ లెవెల్ అనేది మనం కంపారిటివ్లీ ప్రీవియస్ 2021 నుంచి చూసుకుంటా పోతా ఉంటే గ్రాడ్యువల్ గా ఎగ్జామ్ లెవెల్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నాడు. అంటే పేపర్ అనేది కొంచెం ఈజీగా ఇస్తూ పోతున్నాడు. ఈసారి కూడా మనకు పేపర్ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ లాగానే ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇవన్నీ తెలుసుకోవడం మన ప్రిపరేషన్ లో ఎక్కడో ఒక చోట చాలా చాలా ప్రధాన అంశాలుగా మనకు మారుతాయండి రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక థంబ్నెయిల్ చూపిస్తుంటే మన కోర్సు ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే మన కోర్సులో వాళ్ళకి మార్కులు ఎన్ని విధంగా వచ్చాయి హైయెస్ట్ గా చెప్పుకుంటే నేను ఎందుకు 140 వరకు రీచ్ కావచ్చు అంటే చూడండి, మన విద్యార్థి మన దగ్గర కోర్సు తీసుకున్న వాళ్ళే 140 మార్క్స్ వరకు రీచ్ అయ్యారండి. ఖచ్చితంగా హీఈస్ ఫ్రమ్ విశాఖపట్నం అనమాట రైట్. తనతో పాటు తన తమ్ముడు కూడా 103 మార్క్స్ అనేది తెచ్చుకోవడం జరిగింది అనమాట రైట్. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ హిమ్ రైట్. ఈజ్ ఇట్ పాసిబుల్ అనే క్వశ్చన్ మార్క్ అనమాట ఇక్కడ రైట్. డెఫినెట్ గా పాసిబుల్ అవుతుందనేసి ఈ యొక్క టెస్టిమోనియల్ మీకు తెలియజేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ 140 వరకు మార్క్స్ తెచ్చుకోవడం అనేది పాసిబుల్. బట్ వెన్ మీకు 140 మార్క్స్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. దయచేసి వీడియో స్కిప్ చేయొద్దండి రైట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇట్ రైట్. సో స్ట్రాటజీ ప్లాన్, స్టడీ ప్లాన్ ఇవన్నీ వేస్తానే ఉంటాం, కానీ అసలు ఆ స్టడీ ప్లాన్ వేసేదానికి స్ట్రాటజీకి, సిలబస్, కాంటెంట్ సెలెక్షన్ కి కంటే ముందు మనకు పూర్తి అవగాహన సిలబస్ మీద రావాలి. రెండోది వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోవాలి. ఎంత డెప్త్ ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయని క్లారిటీ రాందే మీరు ఈ యొక్క ఎలా ప్రిపేర్ అవ్వాలనేది, ఏం ప్రిపేర్ అవ్వాలనేది క్లారిటీ ఉండదని గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఎగ్జామ్ ప్యాటర్న్స్ గురించి అవేర్నెస్ అనేది గ్యారంటీగా తెలుసుకోవాలి రైట్. సో 2021 నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్స్ అంటే కొంచెం లైట్ గా తగ్గించుకుంటా దాని యొక్క డెప్త్ తగ్గించుకుంటా వస్తున్నాడు, కొంచెం ఈజీగానే వస్తున్నాయి రైట్. సో
స్టడీ డిసిప్లిన్ లేకుండా మాత్రం మీరు ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ మీద మీరు పట్టు సాధించలేరండి, ఏ జాబు కొట్టలేరు. అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మీరు మైండ్ లో ఉంచుకోవాల్సిన విషయాలు అనమాట. రైట్, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏమి ప్రిపేర్ అవ్వకూడదు, ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద మార్కెట్. ఈ బుక్, ఆ బుక్, అది ఉంది, ఇది ఉంది అని కలర్ఫుల్ గా కవర్ పేజ్ పెట్టి అమ్ముతారు. కానీ బుక్ లోపల కాంటెంట్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఫర్ SSCGD ఆర్ నాట్ అనే కాన్సెప్ట్ మీద బుక్లు ఉండవని నేను గ్యారంటీగా చెప్తున్నాను. రైట్, సో పర్టికులర్ బుక్ అని మనం ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. కామన్ గా పర్టికులర్ SSCGD కంటే దానికి తగ్గ వెయిటేజ్ ప్రకారం మీకు కాంటెంట్ ఇచ్చే బుక్లు చాలా రేర్ గా దొరుకుతున్నాయండి. రైట్, సో అబవ్ ఆల్ మీరు ఎక్కడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏంటంటే ఫోకస్ లేనిదే, మీరు మీ ఎయిమ్ మీద, మీ టార్గెట్ మీద ఫోకస్ లేనిదే ఏమి మీరు సాధించలేరు. ఫస్ట్ ఫోకస్ పెట్టుకోవాలి. మీరేం చేస్తారంటే మీ పర్పస్ ఏంటి అది మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. వాట్ ఈస్ యువర్ పర్పస్? రైట్, పర్పస్ ఈజ్ CISF జాబ్ కొట్టుకోవడము, దట్ ఈస్ యువర్ పర్పస్. SSCGD లో ఒక జాబ్ కొట్టుకోవడం కాదు. ఈ యొక్క పర్పస్ అనేది గోల్ సెట్ చేసుకోండి. వాట్ ఈస్ యువర్ పర్పస్ అంటే ఐ వాంట్ టు క్రాక్ CISF జాబ్ అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ యువర్ పర్పస్. రైట్, సో దాని తర్వాత వచ్చేసి మీరు గోల్ సెట్ చేసుకోవాలి. రైట్, మీ గోల్ సెట్ చేసుకోవాలి. ఏంటి మీ గోల్ ఏంటి? ఎగ్జామినేషన్ లో మనకు 130 to 140 మార్క్స్ తెచ్చుకోవాలి. దట్ ఈస్ యువర్ గోల్. డెఫినెట్ గా వెన్ యూ అచీవ్ యువర్ గోల్, డెఫినెట్ గా నీ పర్పస్ నీ చేతికి వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ బ్రెయిన్ మీరు ట్రైన్ చేసుకోండి. ఎస్, ఐ వాంట్ ఏ జాబ్ ఇన్ CISF. నేను 130 మార్కులు తెచ్చుకుంటానా లేదా, అవుతుందా కాదా, చదువుతానా లేదా, 120 డేసే కదా ఉండేది. ఈ యొక్క నెగటివ్ థాట్స్ పక్కన పెట్టండి దయచేసి. రైట్, అలాంటివి ఉంటే ఎప్పటికీ ఏ జాబు రాదు. అట్లీస్ట్ ఈ విధంగా మీ బ్రెయిన్ మీరు ట్రైన్ చేసుకొని, ఎస్ ఒక CISF జాబ్ నాది, నేను ఈ విధంగా గోల్ సెట్ చేసుకొని నేను చదువుకోవాలి అని ఎవ్రీ డే మార్నింగ్ మీ బ్రెయిన్ కు మీరు చెప్పుకోవాలి. రైట్, సో ఈ విషయాలు మీరు ఖచ్చితంగా ఎక్కడో చోట మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేటి అనండి, ఎక్కడ నెగిటివ్ రాదు. పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేటి. అండ్ చాలా మంది ఈ పర్పస్, ఈ గోల్ షీట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని ఉన్నారంటే ఖచ్చితంగా మీరు పాజిటివ్ యాటిట్యూడ్ తోనే చదువుతారండి. గుర్తుంచుకోవాల్సిన విషయం. రైట్, జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నమాట. రైట్, సో ఇక్కడ మనము ఎగ్జామ్ ప్యాటర్న్స్ గురించి కూడా మనకి క్లారిటీ ఉంది. ఎక్కువగా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సిలబస్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది కాబట్టి మీరు సిలబస్ లో మీరు చెప్పుకోవచ్చు. ప్రతి సబ్జెక్ట్ లో 20 మార్క్స్ వస్తాయి. జస్ట్ 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ కాబట్టి 160 మార్క్స్ కు మనకు ఎగ్జామ్ ఉంటుంది. 1 అవర్ లో మనం ఎగ్జామ్ రాయాలి. అంటే టైం కామన్ సెన్స్ కింద లేదు అంటే ప్రాపర్ గా మీరు ఇక్కడ ఎంత బాగా చదివినా కూడా మార్కులు రావు. గుర్తుంచుకోవాలి. చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. అవునా కదా? ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్ గా మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు అబ్బాయిలు మీరు గుర్తుంచుకోవాలి. అబ్బాయిలు అమ్మాయిలు మీకు తెలుసు క్వశ్చన్స్ కి ఆన్సర్, బట్ మీరు ఎలా రాయాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలియక, మీకు ఆన్సర్స్ తెలిసినా కూడా టైం సెన్స్ తెలియక మీరు ఎగ్జామ్ రాయలేకపోయినారు సరిగా. అదే టైం సెన్స్ ప్రకారం మీరు ప్రిపేర్ అయ్యిందంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ లో మంచి స్కోర్ చేస్తుండే వాళ్ళు. ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అగైన్ ఐఎమ్ టెలింగ్, CISF జాబ్ ఈజ్ యువర్ టార్గెట్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ టార్గెట్ ఏంటి? CISF జాబ్ అన్నమాట. రైట్, సరే మనము ఒకసారి ఈ యొక్క స్టడీ ప్లాన్, మాస్టర్ స్టడీ ప్లాన్ అనేది ఏ విధంగా మనం ఉంటుంది, ఎలా చేసుకోవాలని మీరు ఒకసారి చూసుకున్నామా. రైట్, అయితే మనకు రైట్ నౌ మనకు వచ్చేసి 120 రోజుల ప్లాన్ ఉంది. 120 రోజులు మన చేతిలో ఉన్నాయి. అప్లికేషన్ వేసుకున్నాం, అన్ని అయిపోయినాయి. రైట్, అయితే ఫస్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలి, లాస్ట్ లో ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ మాక్ టెస్ట్లు ఎప్పుడు అటెంప్ట్ చేసుకోవాలి, PDF లో ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఈ కాంటెంట్ మొత్తము నేను మన దగ్గర నా దగ్గర ఉన్న ఏదైతే ఆన్లైన్ కోర్సు ప్రకారం నేను మీకు డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. మీరు కోర్సు కాకుండా మామూలుగా రెగ్యులర్ గా కూడా మీరు కోరిలేట్ చేసుకొని ఈ ప్లాన్ ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. నేను ఇస్తున్న వీడియోస్ కావచ్చు, దానికి PDF కావచ్చు, కాంటెంట్ కావచ్చు, దాని ప్రకారం అయితే నేను కోర్సు ఈ యొక్క స్ట్రాటజీ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. రైట్, ఎక్కడ మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ స్ట్రాటజీ ప్రకారం ఫాలో అవ్వచ్చు. నో డౌట్ అబౌట్ దట్. రైట్, యూ విల్ గెట్ ది గుడ్ మార్క్స్. రైట్, అయితే మనకు ఫస్ట్ 1 మంత్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి నుంచి తీసుకొని మీరు ప్లాన్ చేసుకొని ఫస్ట్ 1 మంత్ లో మనం ఏం చేయాలి, రైట్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. రైట్, అయితే ఈ ఫస్ట్ 1 మంత్ లో మనకు వచ్చేసి మన మెయిన్ ఫోకస్ దేని మీద ఉంటుంది, మెయిన్ ఫోకస్ దేని మీద పెట్టాలి అంటే, రైట్ చూడండి, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. రైట్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఈ 3 సబ్జెక్టులే పట్టుకోండి. ఈ 3 సబ్జెక్టులు పట్టుకోండి.
చాలా మంది తెలియకుండా చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే జీకే పట్టుకుంటారు, రైట్? 8-9 సబ్జెక్టులు కాన్సెప్ట్ అనమాట, అది వచ్చేది 20 క్వశ్చన్స్, బట్ జీకే పట్టుకుంటారు, కరెంట్ అఫైర్స్ పట్టుకుంటారు. అతి పెద్ద మూర్ఖత్వం ఏంటంటే నవేడేస్ ఉన్న పిల్లలకి, నవేడేస్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కరెంట్ అఫైర్స్ మీద అత్యధికమైన ఇంపార్టెన్స్ ఇవ్వడమే అతి పెద్ద తప్పు అనమాట. వేరే కరెంట్ అఫైర్స్ లో 3 కంటే 4 కంటే ఎక్కువ మార్కులు క్వశ్చన్లు రానే రావు, బట్ వాటికి అత్యధిక ఇంపార్టెన్స్ ఇస్తారు. వై? బికాస్ మీ బ్రెయిన్ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది, కానీ అసలు మెయిన్ కాంటెంట్ మీద ఇంట్రెస్ట్ చూపిదు అనమాట. దయచేసి మీ బ్రెయిన్ కు మీరు చెప్పుకోవాలి, రైట్? ఏంటి? అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. డైలీ 8 నుంచి 10 గంటలు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీలో పార్ట్ గా మీరు పెట్టుకోవాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైట్? అయితే ఈ యొక్క కాంటెంట్ వీడియోస్ అంటే నేను నా కోర్సు పరంగా నేను చెప్తున్నాను, మీరు ఎక్కడ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా నో ప్రాబ్లం. సో ఆ పర్టికులర్ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కాంటెంట్ పరంగా మనకు వీడియోస్ కానీ లేదంటే ఆఫ్లైన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీరు టాపిక్స్ కానీ నార్మల్ గా చూసుకోవచ్చు. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవి మాత్రం ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వాలి. ఇట్స్ ఆల్ అబౌట్ అండి. చూడండి, 150, 200, 250 అవర్స్ కంటే ఎక్కువ ఇక్కడ డ్యూరేషన్ ఉండదు, ఏ కోర్స్ అయినా సరే, ఏ వీడియోస్ అయినా సరే, రైట్? సో ఇక్కడ టాపిక్ వైజ్ అలా ప్రిపేర్ అవుతూ టాపిక్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ వీడియోస్, ఎక్స్ప్లెనేషన్ అంటే మన కోర్సులో ఉంది, బట్ మీరు ఎక్కడన్నా కూడా ఏం ఇబ్బంది ఏం లేదు. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ మీకు యాక్సెసిబుల్ అయితే వాటిని చూసుకోండి. లేదు మీరు ఏదైనా ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకునే మీకు అవైలబుల్ ఉంది మెటీరియల్ అంటే వాటిని ప్రాక్టీస్ చేసుకుంటా కూడా పోవచ్చు అనమాట, రైట్? అయితే మనకు ఇవి అబౌవ్ ఆల్ ఈ 2 చేయాలి. మనకు మ్యాథమెటిక్స్, రీజనింగ్ లో మంచి పట్టు ఉండాలా, స్పీడ్ గా చేయాలి, టైం లేదు, 45 సెకండ్స్ లోనే క్వశ్చన్ చదవాలా, ఎక్స్ప్లెనేషన్ రాయాలా, మొత్తం ఎవ్రీథింగ్ చేసేయాలి, రైట్? సో అంటే మనకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు 10 days లో మీరు చేయాల్సిన పని ఏంటంటే బిఫోర్ అర్థమెటిక్ మీరు స్పీడ్ మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ కంపల్సరీగా చేయాలండి. నవేడేస్ ఏంటంటే రూరల్ ఏరియా పిల్లలకు నిజంగా చెప్తున్నా, క్వశ్చన్ తెలుసు, అప్లికేషన్ తెలుసు, ఎలా వేయాలి ఆన్సర్ అనేసి ఫార్ములా చేస్తారు. లాస్ట్ లో ఎట్లుంటదంటే కథ యాడికొచ్చి నిలబడుతుంది అంటే 11x12/3 అంటే ఇంకా అయిపోయి దీని కథ. సో ఇక్కడ నిలబడిపోతారు జనాలు. అంటే జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఇక్కడ కొట్టేయాల్సింది పోనీ చీడ కొట్టేస్తారు 3కు 3కి ఎంత లేదంటే 11x12 అని క్యాల్కులేషన్ చేసి ఆ తర్వాత 3 వేసి ఈ తర్వాత కట్ చేసి కుట్ చేసేసరికి నీకు టైం అయిపోతుంది. బట్ నీకు తెలుసు, బట్ టైం అయిపోతుంది, నీకు సగం క్యాల్కులేషన్సే రావు. అందుకే నేను చెప్తుందంటే దయచేసి ఐ కరెక్ట్ ఆర్ నాట్, స్పీడ్ మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ అంటే టేబుల్స్ కావచ్చు, స్క్వేర్ రూట్స్ కావచ్చు, క్యూబ్ రూట్స్ కావచ్చు, స్క్వేర్స్ కావచ్చు, LCM HCF కావచ్చు, సింప్లిఫికేషన్ పార్ట్ లో కావచ్చు, స్పీడ్ మ్యాథ్స్ క్యాల్కులేషన్ చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవాలండి. దీనికి సంబంధించి సైనికాలో బేసిక్ కోర్సు, ఫౌండేషన్ కోర్స్ మీద ₹1 కాన్సెప్ట్ మీద నేను ఇస్తున్నానండి. వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్, రైట్? సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ క్యాల్కులేషన్స్ మీరు చేసుకోవచ్చు, రైట్? సో ఇక్కడ సెకండ్ మంత్ వరకు వచ్చేసి ఫస్ట్ మంత్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది 3 సబ్జెక్ట్స్ అండి. ఆ సబ్జెక్ట్స్ కు సంబంధించిన ఏ సబ్జెక్ట్ ఎంత టైం కేటాయించుకోవాలనేది కూడా నేను చెప్పాను. 3 hours అర్థమెటిక్, 3 hours రీజనింగ్, 2 hours ఇంగ్లీష్ కు కేటాయించుకోవచ్చు, రైట్? తర్వాత సెకండ్ మంత్ కాన్సెప్ట్ వచ్చేసరికి సేమ్ కాంటెంట్ వీడియోస్, సేమ్ కాన్సెప్టే మీరు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషే ప్రిపేర్ అవ్వండి, నో డౌట్. సెకండ్ మంత్ కూడా మీరు వాటినే ప్రిపేర్ అవ్వండి, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, రైట్? సో అవే వాటికి వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్ లాంటి ప్రీవియస్ వీడియోస్ ప్రిపేర్ అవ్వండి, నో డౌట్, నో ప్రాబ్లం, రైట్? సో జీకేజీఎస్ అనేది విల్ లుక్ ఆఫ్టర్ ఫర్దర్, రైట్? సో అదే కాన్సెప్ట్, అదే టైమింగ్ మీరు ఫస్ట్ మంత్ లో ఏ విధంగా అయితే ఇంగ్లీష్ కు ఒక 2 గంటలు, రైట్? వీడియోస్ లాంటి ఇంగ్లీష్ క్లాసెస్ వినాలి కదండి, టైం పడుతుంది, రైట్? సో 2 months is very enough for preparation of arithmetic, reasoning and English. సో దేర్ ఆఫ్టర్ వాట్ అబౌట్ సెకండ్ మంత్ లో కూడా మనం ఏం చేయాలంటే, మనము సెకండ్ మంత్ లో చూడండి 8 to 10 hours అన్నాం కాబట్టి అట్లీస్ట్ ఒక 7 hours ఈ యొక్క 3 subjects కేటాయించుకుంటే 2 hours మాత్రం ఇక్కడ నుంచి మీరు స్టాటిక్ జీకే వీడియోస్ కావచ్చు, స్టాటిక్ జీకే టాపిక్స్ మీకు ఓన్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు వాటికి సంబంధించిన స్టాటిక్ జీకే మీద అండ్ హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ వాటి మీద ప్రిపేర్ అవుతూ వాటి మీద నోట్స్ పాసిబుల్ అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, రైట్? ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి. ఎన్ని గంటలు సార్ రోజుకు? జస్ట్ 2 hours, ఎంతకంటే అవసరం లేదు. సెకండ్ మంత్ లో చెప్తున్నాను, రైట్? సో లేదు అంటే మనకు సైనికాల కోర్స్ ఇస్తున్న వాళ్ళకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ గా కవర్ అయిన క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ అనేది కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్ పీడిఎఫ్ లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇంగ్లీష్ కూడా చాలా చక్కగా ప్రొవైడ్ చేస్తున్నాం, రైట్? అయితే ఈ యొక్క స్ట్రాటజిక్ వీడియోస్ కు సంబంధించి
ఈ వీడియోస్ వింటూ జనరల్ సైన్స్ అనేది ఇక్కడ మీరు ఈ ప్రస్తుతానికి సెకండ్ మంత్ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీద ప్రిపేర్ అవ్వద్దు. ఎందుకు అంటే వాటి మీద వచ్చేది 1, 2 లేదా 3 క్వశ్చన్సే. అనవసరంగా వాటి మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అండ్ దే ఆర్ ద డ్రై సబ్జెక్ట్స్ అనమాట, రైట్. బెటర్ వాటి మీద తీసుకునే స్ట్రెస్ కంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద తీసుకుంటే ఎక్కువ మంచి మార్క్స్ రావడం జరుగుతుంది, గుర్తుంచుకోవాలి. థర్డ్ మంత్ విషయానికి వస్తే చూడండి, ఇక ఆల్రెడీ మనం ఫస్ట్, సెకండ్ మంత్ లో అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మీద ఫోకస్ అనేది పెడుతూనే ఉన్నాము. ఈ థర్డ్ మంత్ నుంచి మనకు స్టాటిక్ జీకే వీడియోస్, స్టాటిక్ జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఆల్రెడీ సిలబస్ ఏ టాపిక్స్ అడుగుతాడని చాలా చక్కగా కవర్ చేసిన లింక్ ఇస్తానండి. ఆ లింక్ త్రూ ఏమేమి టాపిక్స్ అడుగుతున్నాడో ఆ టాపిక్ సంబంధించిన వీడియోస్, ఆ టాపిక్ సంబంధించిన క్లాసెస్ కావచ్చు, బుక్ కావచ్చు, పీడిఎఫ్లు కావచ్చు, చాలా చక్కగా ప్రిపేర్ అవ్వండి జీకేజీఎస్ కు సంబంధించి, రైట్. జీకేజీఎస్ కు సంబంధించి దేర్ ఆఫ్టర్ ఏం చేయమంటారు సార్ థర్డ్ మంత్ లో ఇంకా అంటే మీరు ఇంగ్లీష్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి సైడ్ నుంచి అయితే జనరల్ గా కొన్ని ఇంగ్లీష్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ చేసి మన కోర్సులోనే మీకు పొందుపరచడం జరుగుతుంది. ఒక సినానిమ్స్ అంటే ఒక 2000, యాంటనిమ్స్ అంటే ఒక 2000, ఇలా డిఫరెంట్ గా మీకు ఎస్ఎస్జిడి పనికి వచ్చే విధంగానే మీకు పొందుపరచడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలండి. దాని యొక్క సంబంధించి పీడిఎఫ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. లేదు సార్ మీకు ఎక్కడ దొరికినా కూడా మార్కెట్ లో వాటిని అయితే ప్రిపేర్ అవ్వండి, రైట్. సో ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి? జీకేజీఎస్ 4 గంటలు, 4 అవర్స్, ఇంగ్లీష్ మాత్రం 3 అవర్స్ పర్ డే ప్రిపేర్ అవుతాం. అది 7 అవర్సే కదా. బట్ ఇక్కడ నుంచి మనం కాస్త మన ప్రిపరేషన్ టైమింగ్ అనేది పెంచుకోవాలి. ఎందుకు మనకు మార్కులు రావాల్సింది 120 నుంచి 140 మార్కులు. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం టైమింగ్ పెంచుకోవాలి. ఇంకొక 3 గంటలు ఎక్స్ట్రా చదవాలి. ఏం చదువుతాం సార్ 3 గంటలు ఎక్స్ట్రా, రైట్. కరెంట్ అఫైర్స్ ఇక్కడ నుంచి చదవడం స్టార్ట్ చేయండి థర్డ్ మంత్ నుంచి. అందుకే చెప్తున్నా కరెంట్ అఫైర్స్ ఇప్పుడు అస్సలు వద్దు. అవి కూడా ఏం చదవాలి సార్? లాస్ట్ 15 months లో ఉన్న కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇది కరెంట్ అఫైర్స్ లో కూడా ఏం చదవాలి సార్ అనేది కూడా నేను సిలబస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి ఎస్ఎస్సిజిడికి సంబంధించి. ఆ వీడియోలో మీకు చాలా క్లారిటీగా వస్తుంది ఏం చదవాలి ఈ కరెంట్ అఫైర్స్ లో అనేది కూడా, రైట్. సో ఇంపార్టెంట్ స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ ఇవి లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవ్వండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్ఎస్సిజిలో 2-3 సంవత్సరాల క్రితం క్వశ్చన్స్ కూడా మీకు అడుగుతూ ఉన్నాడండి. ఈ విషయం గమనించాల్సిన విషయం, రైట్. సో దేర్ ఆఫ్టర్ మీరు సింపుల్ గా అర్థమెటిక్, రీజనింగ్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ మాత్రమే. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ ప్రిపేర్ అయ్యాము. ఎక్కువ ప్రిపేర్ అయ్యేదానికి ఏమది సిజిఎల్ ఎగ్జామ్ కాదు. చాలా సింపుల్ గానే వస్తాయి క్వశ్చన్స్. బేసిక్ గానే ప్రిపేర్ అవుతారు. 2 నెలలు ప్రిపేర్ అయిన తర్వాత హార్డ్ గా ఈ టైమింగ్ కేటాయించుకొని హార్డ్లీ మీకు పెద్ద హై లెవెల్ ఆఫ్ డౌట్స్ ఏం రావండి. జస్ట్ యూ నీడ్ ఎ ప్రాక్టీస్, రైట్. థర్డ్ మంత్ లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ యొక్క అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటా ఉండొచ్చు అనమాట, రైట్. సో దాని టైమింగ్ అనేది మీరు ఒక 3 hours కేటాయించుకున్నా సరిపోతుందండి, రైట్. సో నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా ఇక్కడ ఎందుకు ప్రతి చోట నేను ఇంగ్లీష్ యాడ్ చేస్తున్నాను అంటే సార్ ఇది పడ్డదంటే 20కి 20 క్వశ్చన్స్ సింపుల్ గా చేసే విధానం అనమాట. ఇక్కడ ఎందుకు అర్థమెటిక్, రీజనింగ్ బాగా ఎక్కువ ఫోకస్ చేయాలి ఫస్ట్, సెకండ్ మంత్స్ లో అంటే మీకు ప్రాక్టీస్ బాగా కావాలి. ప్రాక్టీస్ లేనిదే మీకు టైం సెన్స్ మీకు ఎగ్జామ్ లో ఉండదు. క్వశ్చన్ తెలిసినా కూడా మీరు ఆ క్యాలిక్యులేషన్స్ చేయలేక మీరు టైం అయిపోగొట్టుకుంటారు, అది వేరే విషయం, రైట్. సో ఇక్కడ 4వ నెల విషయానికి వస్తే జస్ట్ ఇంకా లాస్ట్ డిసెంబర్ 15 నుంచి వచ్చేది 4th మంత్ అనమాట. 4th మంత్ లో మనకు ఇంకా సింపుల్ థింగ్ అంటే ఇంకా మనకు ఏమైనా పీడిఎఫ్లు కావచ్చు, ఏమైనా ప్రిపరేషన్ యొక్క దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమున్నా కూడా వాటిని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి, రైట్. సైనిక్ యాప్ లో అయితే వాటికి సంబంధించి ఆల్ కైండ్ ఆఫ్ పీడిఎఫ్లు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, రైట్. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్ స్పీడ్ గా రావాలి. స్పీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఎన్ని గంటలు ప్రిపేర్ అవుతారండి? మహా అంటే 4th మంత్ లో ఒక 3 గంటలు జీకేజీఎస్ ప్రిపేర్ అవుతారు. 3 గంటలు మీరు మహా అంటే 3 గంటలు ఈ మిగిలిన సబ్జెక్టులు ప్రిపేర్ అవుతారు. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకుంటా పోతానే ఉంటారు, అంతే, ఇంకేం లేదు అక్కడ, రైట్. సో ఇంకా సార్ ఇదంతా బాగానే చెప్తా ఉన్నారు, మరి టెస్ట్ సిరీస్ లో ఎప్పుడు సార్ అటెంప్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ టెస్ట్ సిరీస్ లో అటెంప్ట్ చేసుకోవచ్చు అండి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఎప్పుడు 4th మంత్ లోనే ఈ యొక్క మీకు ఫస్ట్ 4th మంత్ స్టార్టింగ్ నుంచే డైలీ ఒక 3 గంటలు లేదా 4 గంటలు మీరు కేటాయించగలిగితే టెస్ట్ సిరీస్ మీద చాప్టర్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ మీరు ఫుల్ టెస్ట్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంగ్లీష్, తెలుగు రెండింటిలో మేము ప్రొవైడ్ చేస్తాం యాప్ లో, రైట్. సో వాటి మీద మీరు ఇక్కడ ఫోకస్ చేయాలండి. అంటిల్ అన్లెస్ మీరు ఇవన్నీ చదవకుండా వీటి మీద ఫోకస్ చేస్తారంటే మీకు మార్కులు రావు. ఏదో ఒక చిన్న యాప్ కొనుక్కొని వాడు ఏదో 99 రూపీస్ టెస్ట్లు అమ్ముతాడు, లేదు ఇంతకు అమ్ముతారు, మేము రాసుకుంటే బాగొచ్చాయండి, ఎన్ని రావు.
ఏముండదు, రాత్రి తింటే పొద్దున్నే వస్తుంది అంత తప్ప ఈ మార్కులు రావండి. ఈ యొక్క హై లెవెల్ మార్కులు 120 నుంచి 140 వరకు రావు. దయచేసి అర్థం చేసుకోండి. లాస్ట్ 1 month లో మీరు టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. వై? బికాస్ కాంటాక్ట్ మొత్తం చదివిన తర్వాతనే మీరు టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసుకోండి. రైట్? సో ఇంకా లాస్ట్ 15 days ఉంది అనగా ఇంకా కంప్లీట్ టెస్ట్ సిరీస్ మీదనే పడాలా. టెస్ట్ సిరీస్ నీకు 1 గంటలో అయిపోతుందా లేదా? 1 గంటన్నర పడుతుంది ఫస్ట్ సెట్, లేదు ఇంకొంచెం తగ్గించుకోవాలి, ఇంకో 4-5 minutes తగ్గించుకోవాలి, సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఫోర్త్ సెట్, అట్లా 20-30 sets వరకు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా 1 hour లో మీరు ఖచ్చితంగా ఈ యొక్క 80 questions కూడా చేసుకునే కెపాసిటీకి మీరు రాగలుగుతారండి. నమ్మకం అనేది మనకు ఉండి ఎస్ ఐ కెన్ డూ ఇట్ అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే డామ్ షూర్ విల్ క్రాక్ ఇట్. అది మాత్రం గుర్తుంచుకోవాల్సిందండి. సో నమ్మకం లేకుండా సార్ ఎంతో మంది అడుగుతూ ఉంటారు, నేను సార్ 3 నెలలు ప్రిపేర్ అవ్వచ్చలేదా? ప్రిపేర్ అవ్వకుండా వేరే చేసే పాసిబిలిటీ ఏముంది? నువ్వు ప్రిపేర్ అవ్వాలా, సిద్ధమయ్యే ఫోన్ చేస్తారు, కానీ ఒక నెగిటివ్ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటారు అవ్వచ్చా లేదా అంటే నేను చెప్తే అవుతారు. సో పాజిటివ్ గా ఉండండి. ఒకరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీ జీవితాన్ని మీరే డిసైడ్ చేసుకోవాలని ఎవడో వచ్చి డిసైడ్ చేస్తానికి కాదండి. మీకు జాబ్ కావాలంటే ప్రిపేర్ కావాలి, ఆ టైం కేటాయించుకోవాలి. ఆ టైం ఎలాంటిది అంటే అమృతం లాంటిది. మీరు తీసుకొని పోయి కాళ్ళు కడుక్కుంటారు. ఎందుకు? అవసరం అని చెప్పి ఉపయోగించుకోండి. తాగాల అంతే, అంటే ఉపయోగించుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలా. ఈ 120 days నీవు దీన్ని డిసిప్లిన్ గా ఈ స్టడీ ప్లాన్ వేసుకొని యూటిలైజ్ చేసుకున్నావు అంటే గ్యారంటీగా నీకు సిఐఎస్ఎఫ్ జాబ్ వరకు కన్ఫర్మ్ గా వస్తుందండి. సిఐఎస్ఎఫ్ జాబ్ వరకు కన్ఫర్మ్ వస్తుంది. రైట్? సో ఎలా స్టడీ చేయాలి అనేది కూడా ఒక చిన్న కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అది కూడా మనం గుర్తుంచుకోవాలా. రైట్? సో ఏబిసి సిస్టమ్ ఇన్ యువర్ స్టడీ ప్లాన్స్ అంటే 100% నాకు ఇది వచ్చు అన్న దానికి మీరు ఒక మార్క్ ఏ అని పెట్టుకోండి. అంటే రెండోసారి మళ్ళీ దాన్ని చదవకూడదు. ఎక్కడ ఏ పీడిఎఫ్ అయినా ఏ బుక్ అయినా సరే ఎక్కడైనా అంటే మీరు అలాంటి మార్కింగ్ లేకుంటే రెండోసారి చదువుతారు, మూడోసారి చదువుతారు, 10వ సారి చదువుతారు. ఏం అవసరం? తాజ్మహల్ ఎన్నిసార్లు చదివితే ఏముంది? ఆగ్రా నుంచి మథురాకి అయితే పోదు కదా, లేదంటే హైదరాబాద్కి రాదు కదా. నీకు తెలిసింది 100 సార్లు ఎందుకు? నీ మైండ్ లో ఆల్రెడీ ఉంది. ఉన్నదాన్ని ఎందుకు 100 సార్లు చదువుతావు? నీ మైండ్ లో కొత్త వాటిని ఎక్కించుకోవాలి. వాటికి ఎక్కువ టైం కేటాయించుకోవాలంటే వాటి మీద ఫోకస్ చేయండి, ఉన్నదాన్ని చదవకూడదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ వచ్చిన వాటిని జస్ట్ ఏ మార్కింగ్ పెట్టుకుంటా పోండి. రైట్? రెండోసారి మీరు దాన్ని చదవరు. హాఫ్ ఆఫ్ ది టైం మీకు అక్కడే సేవ్ అయిపోతుంది. రైట్? సో ఒక 2 సార్లు 3 సార్లు చదివితే మనకు వస్తుంది అన్న కాన్సెప్ట్. లైక్ ఇప్పుడు మోదీ మసీద్ ఎక్కడ ఉంది అంటే ఢిల్లీనా, ఆగ్రా, ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటారు. అలాంటివి 2 సార్లు 3 సార్లు చదవండి. ఇది మీ కామన్ సెన్సే మీకు చెప్తుంది, ఓహో ఇది 2-3 సార్లు చదివితే నాకు వచ్చేస్తుంది. అలాంటి వాటికి సింబల్ బి పెట్టుకోండి. రెండోసారి ఆ బిని మాత్రమే బి అండ్ సి మాత్రమే చదువుకోండి చాలు. అంటే ఆ మీ మెటీరియల్స్ లాస్ట్ గా ఏంటంటే 4వ సారి 5వ సారి మీకు జస్ట్ 20% ఆఫ్ ది సిలబస్ మాత్రమే కవర్ అవుతుంది. విత్ ఇన్ డేస్ లో మీకు ఆ సిలబస్ కవర్ చేసుకోవచ్చు. ఈ ఏబిసి సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్. అని చదివేటప్పుడు ఫోకస్ గా చదువుకోవాలి, కానీ ఎంతో ఊరికే 8 గంటలు చదివినా కూడా ఏదో మొబైల్ ఎన్ని చూసుకుంటే చదివితే వచ్చే చదువులు కాదండి. టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అబోవ్ ఆల్ సైనిక యాప్ లో ద బెస్ట్ కోర్సు ఇంటిగ్రేటెడ్ గా మీకు కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ అంటే వాట్? ఇంటిగ్రేటెడ్ అంటే మీకు ఖచ్చితంగా వీటిలో అంటే లైవ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద లైవ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఒక బుక్ కూడా మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి సంబంధించి ఒక బుక్ మీకు ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇలా ఇంటిగ్రేటెడ్ గా మీ కోర్సు క్రియేట్ చేయడానికి ఏంటంటే మీరు కాంటాక్ట్ లో ఉంటారు, కనెక్టివిటీలో ఉంటారు. లైవ్ క్లాసెస్ అన్న తర్వాత ఖచ్చితంగా మీ డౌట్లు కూడా అడుగుతూ ఉంటారు. సమ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ వస్తుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ కి ఎక్కడో చోట ఖచ్చితంగా మేము మీకు చాలా హై లెవెల్లో గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని ఈ యొక్క స్కోర్ రీచ్ చేసేదానికి ఆ ప్రయత్నం అయితే చేస్తాం అనమాట. రైట్? సో స్ట్రాటజీ ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే ఆ యొక్క సిలబస్ కు సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయని కూడా నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను బాయ్స్. సో వితౌట్ డిలేయింగ్ ఎనీ లేట్, రైట్? సో జస్ట్ 899 చాలా యాప్స్ కంటే చాలా వాటికంటే తక్కువ రేట్లో మనం అందజేయడం జరుగుతుంది. మంచి కాంటెంట్ తో పాటు అందజేయడం జరుగుతుంది. 899లోని మీకు మీ లైఫ్ సెటిల్ చేసే విధంగా ఇన్ని మార్కులు మీరు ప్రాపర్ గా కష్టపడితే 140 మార్క్స్ వరకు తెచ్చుకునే విధంగానే మీకు కోర్సు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అండ్ విత్ లైవ్ క్లాసెస్ ఇంకా కొంతమంది ఎక్స్ట్రా ఫ్యాకల్టీస్ తోని మీకు క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుందండి. వీఆర్ రెడీ ఫర్ దట్. ఆర్ యూ రెడీ ఫర్ దిస్? రైట్? సో ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.